ఎన్నికరా ఫస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అవునండి మీరు వచ్చారండి నేను కలిసాను నిన్న మళ్ళీ రాత్రి కూడా కొంచెం ఇన్సిడెంట్ జరిగింది మీరు చూసి ఉంటారు. అనుమానం ఉంది, అది కూడా నా వరకు వచ్చింది. ఎవరో ఒకరు దీని మీద కూడా మనం పూర్తిగా విచారిస్తాం. సిఐ గారు ఇక్కడ ఉంటారు. ఎవరో ఒకరు మీకు కాల్ చేశారు, అది కూడా వచ్చింది. ముందు కూడా వెంటనే మనం చర్యలు తీసుకున్న స్టార్ట్ చేస్తాం. సరే ఏదైనా సరే అమ్మాయి ఏం చేస్తారో కరెక్ట్గా హైదరాబాద్ నుంచి వస్తున్నాను. కరెక్ట్గా చెప్పండి మీరేం చేయగలరు. లేదంటే మేము ఏదైనా నోట్ వేయాలంటే మేము ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ వరకు మనమే ఆయనకి శిక్ష పడాలంటే చూస్తాం. పాటు లాస్ట్లో 100% శిక్ష పడాలి. ఫాలో అప్ చేస్తాము ఖచ్చితంగా. ఆయన శిక్ష పడాలి. మీరు ఆ మాట చెప్తున్నాను కాబట్టి నమ్ముతున్నాం. వేరే విధంగా వెళ్ళాలనుకుంటే నేను వేరే విధంగా కూడా వెళ్ళగలను. ఏమీ అవ్వదు సార్, నన్ను చేస్తాను. అంతా వెళ్ళాలనుకుంటే 100% నేను ఎవరి దగ్గర పని చేస్తున్నాను ఇప్పుడు లైవ్ గురించి చెప్పినా ఎస్పీ సార్ 100% ఆయన నేను అక్కడ ఫోటోలు తీస్తాను. అది కూడా ఇప్పుడే ఆయనకి ఖచ్చితంగా ఎంత కోర్టులో ఫాలో చేస్తాము. ప్రతి ఒక్క వాయిదాలో మనమే అక్కడ ఉంటాము. అది సార్ సార్ నాకు న్యాయమో ఇంకేం న్యాయం వద్దు సార్. లిటిల్ బిట్ ఎన్నిక రామ్మోహన్ ఇంకా థ్యాంక్ యూ. ఓకే సార్. మాట్లాడారు సార్. ఇప్పుడే రిమ్స్లో నిన్న కాజీపేటలో జరిగింది ఒక దారుణంగా నేరాల గురించి. ఒక ఆమెకి చనిపోవడం జరిగింది అని కాజీపేటలో 17-year-old అమ్మాయి. ఆయన ఒక జిల్టెడ్ లవర్, అలాగే ఆయన ప్రపోజ్ చేశాడు అని ఆమెకి ఒక ప్రపోజల్ తీసుకువచ్చారు. ఆ రిజెక్ట్ చేసిన తట్టుకోలేక ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ది ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ చంపేయడానికి చాలామంది ఆక్రోశంలో వచ్చారు. ఆ క్రమంలో ఆయనకి సేఫ్ కస్టడీ, సేఫ్ లొకేషన్లో మనం షిఫ్ట్ చేయడం మేము తీసుకువెళ్ళాము. అక్కడ పారిపోతే మళ్ళీ ఒక సెర్చ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కాజీపేట. మళ్ళా ఒక ఇన్పుట్తో ఆయన ఒక లొకేషన్లో మన సెర్చ్ పార్టీ వెళ్తే ఆ రోజు మర్డర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో తర్వాత మళ్ళీ పోలీస్ మీద తిరిగి పెట్టాడు, పోలీస్ మీద అటాక్ చేశాడు. ఆ క్రమంలో మనమే వార్నింగ్ చేసాం గట్టిగానే. తర్వాత కూడా వినకపోతే ఒక ప్రికాషనరీ రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ కాషనరీ రౌండ్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఈ అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒక రౌండ్ ఆయన కాలులో ఇంజురీ అయింది. నిందితులు అండ్ పోలీస్ మన ఇంజూర్ పార్టీ కూడా మనం ఇక్కడ హాస్పిటల్ తీసుకువచ్చామో చికిత్సలు జరుగుతున్నాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన పోలీస్ ఆఫీసర్స్కి, మన 2 స్టాఫ్ ఇంజూర్ అయ్యారు, వీళ్ళ బ్రేవరీకి నేను
అప్రిషియేట్ చేస్తున్నాం. పబ్లిక్ సేఫ్టీ కోసం, మహిళల సేఫ్టీ కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఈ ఒక డిఫికల్ట్ జాబ్ ఉంటుంది. దీనికి రిస్క్ కూడా ఉంటుంది. కానీ అది అంతా వదిలేసి ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్, ఫర్ లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మనమే కడప పోలీస్ పనిచేస్తున్నాము. మనం యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇష్యూ తప్ప ఇంకొక చెప్పాలంటే మహిళల సురక్ష గురించి ఎటువంటి కాంప్రమైజ్ ఏం లేదు. మ్యాక్సిమం పాసిబుల్ లీగల్ పనిష్మెంట్ వచ్చేలాగా మనమే చూస్తాము. రౌడీస్, ఈ చిన్న చిన్న గాంజా సంబంధించి, తర్వాత ఈ మందులు తాగి గొడవ చేయడం అట్లాంటి మీద కఠినంగా చర్యలు తీసుకున్నాం జరుగుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా లాంచ్ చేసాము. అన్ని చోట కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అన్ని చోట ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ సీజర్స్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఈ వెహికల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా ప్రొద్దుటూరు టౌన్లో, ప్రొద్దుటూరులో అన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక మెసేజ్ నేను ఇస్తున్నా, కడప జిల్లాలో రౌడీజంకి ప్లేస్ లేదు. ఎవరు చిన్న అగ్రెసివ్ బిహేవియర్ కూడా చేస్తే హోల్ లైఫ్ మనమే ఆయన వెనకాలే ఉంటామో, మనమే ఆయనకి పనిష్మెంట్ రావాలని చూస్తాము. కడప పోలీస్ ఎవరికి వదిలేము. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, రౌడీజంకి 0 టాలరెన్స్ ఉంది. 100%గా యాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. అక్యూజ్డ్ ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఒక రోజు అయింది, జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇన్పుట్ లేదు మన దగ్గర, కానీ ఆ యాంగిల్ మనం వెరిఫై చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్కి టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వీళ్ళతో పాటు ఉన్నారు. హోమ్ మినిస్టర్ మేడం నాకు కాల్ చేశారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సవిత మేడం కాల్ చేసి అంత డీటెయిల్స్ తీసుకొని నేను బ్రీఫ్ చేశాను. ఆనరబుల్ సీఎం సార్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ సో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారు కూడా ఒక ఆఫీసర్స్కి పంపించి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ వేరే బెనిఫిట్స్ గురించి వీళ్ళకి భరోసా ఇచ్చారు. పోలీస్ సైడ్ నుంచి పూర్తిగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా ఆ ఫ్యామిలీకి డిస్టర్బ్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు న్యాయం జరగలేదు మాకు, కాలు మీద అయితే కాల్చారు, బట్ మేము ఇంకా న్యాయం జరిగే వరకు బాడీని అయితే కింద తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు సార్. న్యాయం అయితే జరగలేదు మాకు, పోలీస్ సైడ్ నుంచి మాకు న్యాయం. మనమే ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అండర్ ద స్క్వేర్ ఆఫ్ లా. దీని ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది, అరెస్ట్ ఉంటుంది. మనమే ప్రతి స్టెప్లో ఫాలో చేస్తాం. ఆయనకి శిక్ష పడేలాగా ఇన్షూర్ చేస్తాం, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. న్యాయం జరుగుతుంది, మనమే భరోసా ఇస్తున్నాం. సార్ అతనితో పాటు ఎవరో పని అనే అబ్బాయి కూడా వచ్చాడని ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదన ఉంటే ఖచ్చితంగా యాక్షన్ కూడా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న కొంతమంది ప్రొటెస్ట్లో పోలీస్ వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ స్పీడ్గానే స్టార్ట్ అయింది. మహిళా పోలీస్కి యాక్టివ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ ఉన్నాయి అన్ని చోట. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం స్కూల్స్ దగ్గర అందరూ ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తాం. మహిళా కార్యదర్శులు, పోలీస్ మహిళా కార్యదర్శులు వాళ్ళను సరిగా వినియోగించుకోవడం లేదన్న ఓన్లీ సెలవులకు మాత్రమే. అదే అయితే ఒక పెద్ద ఇష్యూ నా పరిధిలో అంతా ఇవన్నీ నా పరిధిలో లేదు. దీని మీద కూడా ఆలోచన నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్ దీనికి కూడా వస్తుంది. సార్ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ దానిపైన కఠినంగా ఒకటి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో కొంతమంది రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా ఖచ్చితంగా మనం వదిలిపెట్టడం పరిస్థితి ఏం లేదు. కొన్ని ఇన్సిడెంట్ జరిగింది, దీనికి సడన్ ప్రొవొకేషన్ వల్ల కొన్ని పర్సనల్ ఇమీడియట్లీగా ఒక మాట పెరిగి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దీని మీద కూడా మనమే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాము. ప్రతి విలేజ్లో వెళ్ళి అక్కడ మాట్లాడతాము, పల్లె నిద్ర చేస్తాము, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తాము.
అది కూడా ఈ చాలా టైం నుంచి ఇది పెండింగ్ ఉంది. దీన్ని కూడా మనమే పూర్తిగా దృష్టి పెట్టుకున్నాము అని పూర్తిగా 100% మనమే ట్రై చేస్తున్నాము. నార్త్ అనాలిసిస్ జరిగింది కదా సార్, రిపోర్ట్స్ ఏమన్నా? దీనికి కూడా ఇప్పుడే అండర్ ప్రాసెస్ ఉంది. నేను ఇన్ టైం బ్రీఫ్ చేస్తాను. థ్యాంక్ యూ.